ఇది కచ్లో డోడో వైట్ అండ్కి గేట్ వే. ఇంకా అలాగే ఇక్కడ చూసారు కదా, ఇదంతా మంచు అనుకుంటున్నారా? కాదండో, ఇది వైట్ అండ్ ఆఫ్ కచ్. ఇంకా అతి పెద్ద ఉప్పు ఎడారి. ఇలా ఎండింగ్ పాయింట్ సన్సెట్, మూన్ లైట్ నైట్ అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుందండి వ్యూ. ఇంకా అలాగే టెంట్ సిటీ ఇంకా చూడవలసినవి ఇంకా మరెన్నో అద్భుతంగా. ఇంకా ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి కాలడం నేరుగా వైట్ ట్రైన్కి అయితే వచ్చేసాము. ఇంకా చూడండి, ఇంకా చూస్తున్న కొద్దీ ఇంకా ప్రదేశం అంతా ఎక్కడ అయితే మనుషులు అయితే ఎవరో కనిపించరండి. మొత్తం అంతా ఎడారిలా కనిపిస్తుంది. ఎక్కడ కనీసం ఒక పచ్చని చెట్టు కూడా కనిపించదు. ఇంకా వస్తున్న కొద్దీ ఇంకా ఈ విధంగా అయితే ఇంకా మేమున్న బస్సులో అంటే ఈ సీట్లో అయితే మాత్రం నలుగురు మాత్రమే కూర్చున్నారండి. నేను మా పాప, ఎదురుగా వాళ్ళిద్దరు అత్త కోడలు, వాళ్ళు మార్వాడేసి వాళ్ళు, అలాగే ఇంకా చిన్న పాప అయితే ఉన్నది. చూడండి, ఇంకా రావడం అయితే ఇలా కనిపిస్తుందంటే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం అంతా గుడిసెల్లా కనిపిస్తున్నాయి కదా. ఇంకా చూడడం అయితే ఇంకా ఒకసారిగా అమ్మ వచ్చేసామా అన్నట్టు చాలా ఆనందంగా అయితే అనిపించింది. అట్లా సమయం అంటే ఇంకైతే నేనైతే అసలు పడుకోలేదు. ఇంకా అలా చూస్తూ ఉన్నాను. మా కూర్చున్న సీట్లు అయితే ఇంకా ఎదురు ఉన్నారు కదా, ఇంకా ముసలావిడ ఇంకా వాళ్ళైతే పడుకున్నారు మా పాపతో సహా. ఇంకా ఇలాంటి ఇంక రావడం అయితే ఇంకా అమ్మయ్య వచ్చేసామన్నట్టు ఇంకా చూడడమే ఇంకా చాలా ఆనందంగా అయితే అనిపించింది. చూసారు కదా, ఇదేనండి టెంట్ సిటీ. ఈ ప్రాంతానికి అయితే వచ్చేసాము. మేమైతే ఏకుజాన్ అయితే ఇంకా రావడం అయితే జరిగిందండి. 6 గంటల సమయంలో బస్సు నుండి అయితే ఇంకా నేరుగా ఇంకా రక్షకవన్, కాలాడోంగర్, వైట్ రన్ ఈ 3 ప్రదేశాలను చూడడానికి అయితే ఇంకా ఎప్పుడెప్పుడు చూస్తాను సూర్యుడు అస్తమించే సమయాన్న సాయంత్రం అన్నట్టు ఇంకా ఒకటే ఆతృత ఎదురు చూస్తాను. ఇంక రావడం అయితే ఇంకా వచ్చేసామండి టెంట్ సిటీ ఈ ప్రాంతానికి. రావడమే 5:30 సమయంలో ఇలా అయితే ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది. అప్పటికే సూర్యుడు అస్తమించే సమయం ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుండి చూసారే కదా, మాతో పాటు ప్రయాణించిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరుగా బస్సు నుండి దిగడం జరుగుతుంది. ఇంకా అప్పటికే చూడండి, ఇంకా ఇక్కడ నుండి ఆకాశంలో మనకి చక్కగా చందమామ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా అలాగే ఇక్కడ నుండి ఇంకా ఈ బస్సు అయితే ఇక్కడ ఇలా విడిచిపెట్టేసి ఇంకా అందరం కలిసి మరో బస్సు అయితే ఇంకా ఎక్కడం జరుగుతుందండి. ఇంకా లోపలికి మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుండి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయామండి మరో బస్సు పట్టుకొని. ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా మొత్తం అంతా వైట్గా బాగా ఇలా కనిపిస్తుందండి. సూర్యుడు అస్తమించే సమయం కూడా ఎడం వైపున మనం ఈ విధంగా. ఇంకా బస్సులో అయితే నేను ఎంట్రన్స్లో కూర్చున్నాను. ఇంకా చూడండి, ఇక్కడ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా చక్కగా వైట్గా ఎంత బాగా కనిపిస్తుందో మంచు పడినట్టుగా. ఇంకా అసలు ఇక్కడ ఇండియాలో ఉన్నామా, బయట దేశంలో ఇంకెక్కడ ఉన్నామా అన్నట్టుగా అయితే నాకైతే ఒకటే అనుభూతి. అసలు చెప్పుకోలేను, అసలు మర్చిపోలేని ఈ సమయాన్ని అయితే మాత్రం ఇంకా నిజంగా అండి ఇంకా చాలా బాగుంది వ్యూ అంతా. అయితే బస్సు లోపల ఉంటే చిన్న వీడియో క్లిప్ ఇంకా అలా యాడ్ చేశానండి. ఇంకా కింద దిగేటప్పటికీ ఇంకైతే సూర్యుడు ఇంకా అస్తమించే సమయం ఆ దృశ్యాన్ని అయితే ఇంక మిస్ అయిపోతానంటే ఇంకా వెంటనే ఇంకా దగ్గరని చూసారు కదా ఎంత దగ్గరగా, చాలా త్వరగా అంటే అస్తమించే సమయం అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా 2 సెకండ్లు అయితే ఇంకా అలా అండి ఇంకా అదృశ్యం అయితే అయిపోయింది సన్లైట్. ఇంకా చూడండి, ఇంకా ఇలా అండి వీడియో క్లిప్ అయితే ఇంకా మిస్ అయిపోయింది, చిన్నది ఇలా యాడ్ చేశాను. ఇంకా అక్కడ నుండి నేరుగా అండి మేమైతే ఈ రోడ్కి ఈ చివరికి అయితే వచ్చేసాం. చూడండి, డోడో కచ్ ఆఫ్ ఇంకా ఈ రన్ ఆఫ్ కచ్. ఇంకా ఇలా అండి ఇంకా ఇక్కడ అయితే చాలా జనం ఇంకా ఇలా గర్భ ఆడుతూ ఇంకా సరదాగా చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ ప్రాంతం అంతా. ఇక్కడ ప్రాంతీయ వాసులే అండి వీళ్ళైతే వీణా వాయిద్యాలు వాయిస్తూ ఉంటే కొంతమంది అబ్బాయిలు అయితే ఈ విధంగా గర్భ అయితే ఆడడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే హెడ్డింగ్ చూసారా, రణోత్సవ్ 23 నవంబర్ 20 ఫిబ్రవరి ఇంకా చివరిగా 14 మార్చ్ వరకు అయితే ఇలా సెలబ్రేషన్ అయితే జరుగుతుందండి ఇక్కడ. ఈరోజు మనం చూస్తున్న వైట్ రన్ ఆఫ్ కచ్ వైభవానికి పునాది వేసింది పీఎం నరేంద్ర మోదీ గారి విజన్. నేను మొదటిసారిగా రక్షకవన్, కాలాడోంగర్, వైట్ రన్ ఆఫ్ కచ్ ఈ 3 ప్రదేశాలు అయితే చూడటం జరిగిందండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్కి అయితే వచ్చి 1 డే టూర్గా. ఇంకా నేను చూసి ఈ వీడియో మీకు షేర్ చేయడం అయితే జరిగింది. పార్ట్ వీడియో ఇంత ముందు అయితే అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఇంకా ఫుల్గా చూసేయండి. ఇది సెకండ్ పార్ట్ కాస్త లేట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నచ్చితే మాత్రం చిన్న కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్. ఈ చివర అయితే ఇక్కడ చిన్న టవర్ అండి. ఇంకా మీద నుండి అంటే ఈ సీడీ ఎక్కి మనం చూసినట్లయితే ఇక్కడ వ్యూ అంతా బాగా చూడగలుగుతాము. ఇంకా అలాగే ఇంకా బాగుంటుందండి ఇక్కడ ఈ మొత్తం ఈ ప్రదేశం అంతా బాగా కనిపిస్తుంది కూడా. చూడండి, ఇక్కడ సముద్రం నీరు ఇంకా పెద్ద లోతు అయితే ఏముండదండి. ఇక్కడ మనిషి నించున్నారు కదా, కాలు కడుగుతున్నారు కదా, ఆ మాత్రం లోతే అండి. ఇంకా అంత పెద్దగా అయితే ఏం లేదు. ఇదంతా సముద్రం నీరు. ఇంకా చూడండి, ఇంకా కాస్త గట్టగట్టం వల్ల తెల్లగా ఉప్పు ఇదంతా కనిపిస్తుంది. ఇంకా చాలా బాగుంటుందండి వ్యూ అయితే మాత్రం. ఇంకా చూడండి, ఇక్కడ నుండి ఆకాశం ఇంకా భూమి ఇంకా సముద్రం ఉప్పు ఇంకా కలిసిపోయి ఇంకా మొత్తం ఎలా కనిపిస్తుందో. భూమి ఆకాశం కలిసినట్టుగా ఇంకా ఇలా ఉంటుంది ఇక్కడ ప్రాంతం అంతాను. ఇదంతా ఉప్పు ఎడారి, ఇంకా ఎక్కడో కాదండి గుజరాత్ ఇంకా కచ్
టెంట్ సిటీ ఏరియాలో ఈ విధంగా అయితే మనకి చాలా చక్కగా కనిపిస్తుంది అద్భుతంగా ఈ ప్రాంతం అంతాను. ఇంకా చూసారా చాలా జనం ఇంకా ఆ చివరి వరకు వెళ్ళి వచ్చేసేవాళ్ళు ఇంకా వచ్చేస్తూ ఉన్నారు. మాతో పాటు వచ్చే వాళ్ళకి అయితే ముందుకైతే వెళ్ళారు ఇంకా కాబట్టి ఇంకా అవన్నీ చూసుకొని మేమైతే ఇప్పుడు సముద్రం లోపలికైతే ఇంకా వెళ్ళబోతున్నాం. ఇంకా చూడండి ఇక్కడ చాలా జనాభాతో ఈ విధంగా అండి ఇక్కడ ఈ 2-3 మాసాలు అయితే ఇంకా చాలా సందడిగా అయితే ఇక్కడ కనిపిస్తుంది జనాభాతో. ఇంకా ఒంటెలు గుర్రాలతో ఇంకా ఇలాంటి తిరగవలసిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇంకా బస్సులు ఇంకా బస్ స్టాప్ అయితే ఇక్కడ ఇలా అండి. మరి కాసేపటికే ఇంకా చీకటి అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అంతా చూసుకుని అయితే వచ్చేసాం. ఇంకా ఏం లేదండి ఇంకా అంతా ఎక్కడ చూసినా ఎడారిలా కనిపిస్తుంది, ఉప్పు ఎడారి ఇదంతా. చందమామ చూసారా లైటింగ్తో ఎంత చక్కగా కనిపిస్తుందో. ఆ లైటింగ్ ఇంకా భూమి మీద పడేటప్పటికి ఈ ఉప్పు మీద ఇంకా తెల్లగా మొత్తం అంతా ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ వ్యూ చూసినప్పటికి మాత్రం ఇంకా ఇలా చూడండి ఎవరెవరు రీల్స్ చేసుకునే వాళ్ళు ఇంకా సరదాగా ఎవరి సందడిలో వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా ఎలాగ మనం ఎంత దూరం వెళ్ళినా సరే ముందుకి ఇంకా ఎంత ముందుకు వెళ్ళినా సరే ఇంకా ఇదంతా ఉప్పు అయితే గడ్డగట్టేసి ఉంటుందండి. చూడండి కింద అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. నేను కాలుతో ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను. ముందైతే చూపించలేకపోయాను కాబట్టి ఈ విధంగా అండి కొంచెం కాలుతో ఈ విధంగా కాస్త గట్టిపడడం అయితే ఈ విధంగా జరిగింది. మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఈ విధంగా కాస్త వరకు అయితే చూడండి ఇంకా ఎవరెవరు ఇంకా నడిచి వెళ్తున్నారు కదా కాబట్టి ఈ విధంగా అడుగులు పడి ఇంకా ఇలా కనిపిస్తుంది. ఇంకా అంత గట్టిగట్టలేదండి. అంటే మేము December 31st వెళ్ళాం కాబట్టి ఈ విధంగా. జనవరిలో అయితే ఇంకా అడగక్కర్లేదండి. చలి మాత్రం చాలా తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా సరే ఇంకా రావాలి చూడాలి అనుకుంటే మాత్రం వింటర్లో ముఖ్యంగా ఈ జనవరిలో వస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇంకా చూసారు కదా చివరిన అయితే మనకి ఇంతకుముందు వెళ్ళాం కదండి టవర్ పాయింట్ అని చెప్పాను కదండి. అక్కడ నుండి అయితే ఈ విధంగా 3D లేయర్లో ఇంకా మూవీస్ ఇంకా మహాభారత్ ఇలాగ వేయడం అయితే జరుగుతుంది. సీనరీ అంతా ఈ విధంగా కనిపిస్తుంది. ఎంత బాగుంటుంది కాబట్టి ఇక్కడ చాలా జనం అయితే వస్తూ ఉంటారండి సినిమా మూవీస్ గట్రా తీయడానికి షూటింగ్స్కి గట్రా. ఇంకా మన తెలుగు మూవీ ఇక్కడ జరిగిందండి. అప్పట్లో చాలా పాపులర్ అయిన మూవీ రామ్ చరణ్ నడిచిన సినిమా అండి. ఇంకా మీలో ఎంతమంది గుర్తుంటే సినిమా పేరు కామెంట్ చేసేయండి ప్లీజ్. ఇక టైం అయితే అయిపోతుంది కదా. ఏ బస్సులో అయితే వచ్చాం ఆ బస్సుతో ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాం అందరం కలిసి. ఇక చూడండి అందరూ ఒక్కొక్కరుగా అయితే ఎక్కుతున్నారు. ఇక్కడ నుండి చూస్తే మొత్తం ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ నుండి ఈ ఉప్పు ఆడారి ఇంకతో సమాధం ఇక్కడ నుండి తిన్నగా వెళ్ళిపోతున్నాం. టెంట్ సిటీ ప్రాంతం అంటే అక్కడ ఎక్కువగా అయితే ఇంకా చూద్దరు ఇంకా ముందు ఇంకా ఇలా అంటే అయితే ఇలా కనిపిస్తుంది లైట్లతో ఇంకా చాలా అందంగా ఈ ప్రాంతం అంతాను. ఇంకా ఇక్కడ చూసారు కదా టెంట్ అయితే ఇలా కనిపిస్తుందండి. ఇంకా దూర ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఇంకా టూరిస్ట్ వాళ్ళు ఇంకా అలా వచ్చి ఇంకా 2-3 రోజులు వెయిట్ చేస్తారు కదా అలా ఇలాంటి టెంట్ అయితే ఇంకా వేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఉండేవాళ్ళు ఇంకా చాలా జనం అయితే ఇలా అయితే ఉంటుంటారు. ఇంకా బస్ దిగి ఇంకా నేరుగా ఇక్కడికైతే వచ్చేసామండి సఖీ క్రాఫ్ట్ బజార్. ఇక్కడైతే ఏవైనా కొనుక్కోవలసినవి ఇంకా చూడవలసినవి ఇంకా అయితే ఇలా అయితే ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా చేతితో తయారు చేసినవి అయితే ఎక్కువగా మనకి దొరుకుతాయండి. ఇంకా ఎక్కడెక్కడ వారు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికైతే మాత్రం. చూడండి ఇక్కడ గరప అయితే ఆడుతున్నారు వీళ్ళు. ఇంకా ఇక్కడ ఏవైనా మనం ఫుడ్ తినవలసినవి ఇంకా చాలా అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఎదురుగా అండి ఇంకా ఫుడ్ సప్లై అండి. ఇక్కడైతే ఏవైనా మనకు నచ్చినవి కొనుక్కోవచ్చును అన్నట్టు ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ ఎదురుగా ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇంకా మొత్తం రౌండ్గా ఇలా చూపిస్తే ఇలా అయితే ఉంటుంది మొత్తం అంతా. ఈవెన్ కొనుక్కొని తినాలి అంటే ఇంకా చాలా రేట్ అండి ఇక్కడైతే మాత్రం. అక్కడైతే రొట్టెలు అయితే కాలుస్తుంది ఆవిడ. ఇక్కడైతే మ్యాగీ ఇంకా ఇతర పావు బజ్జీ ఇలాంటివి అయితే ఇంకా ఇలాంటివన్నీ తయారవుతున్నాయి. ఇక మా పిల్లలు అయితే మ్యాగీ అయితే ఇంకా ఆర్డర్ చేశారండి. ఏం లేదన్నా ఒక 2-3 స్పూన్లే అండి, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఒకటి చిన్న కూరగినతోనైతే ఇచ్చినట్టు ఇచ్చారు. ఇంకా అది ఒకటి 80 రూపాయలు అంట. ఇంకా ఇక్కడ చూసారా కదా కచోరీలు ఇంకా చాలా బాగుంటాయి, ఫేమస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. గుజరాతీ ఫుడ్స్ ఇంకా అనేక ఇంకా అయితే ఇలా అండి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఏవి కొన్నా సరే ఇంకా డబల్ రేట్ అండి, ఇంకా అసలు తినలేము. ఇంకా అలా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది.
దానికన్నా ఇంకా రేటు కూడా అలాగే అధికంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఇలా ఇంకా లోపలికైతే ఇంకా వచ్చేసాం. చూడండి, ఇక్కడైతే వీళ్ళు సొంత తయారీ వస్తువులతో ఈ విధంగా అయితే ఇంకా ఇలా అయితే కనిపిస్తాయండి. ఇంకా చూసేయండి అయితే. ఇంకా ఇక్కడ అయితే ఇంకా కొంచెం వివరిస్తూ ఈ విధంగా వీడియో అయితే ఇంకా అలా. వైట్ రైన్ ఆఫ్ కచ్ గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఉప్పు ఎడారి. ఇది ఎలా ఏర్పడిందంటే, ఒకప్పుడు ఇక్కడ అరేబియా సముద్రం నీళ్లు ఉండేవి, కానీ కాలక్రమేణా భూకంపాలు, భూభాగం మార్పుల వల్ల సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇక్కడ సముద్రం మిగలలేదు, కానీ ఉప్పు మాత్రమే మిగిలింది. అందుకే వర్షాకాలంలో నీటితో నిండుతుంది, చలికాలంలో పూర్తిగా తెల్లగా మారిపోతుంది. అందుకే దీన్ని వైట్ రైన్ అని పిలుస్తారు. ఇక చిన్న సముద్రం నీళ్ళు ఇక్కడైతే చూసాను కదా. ఇంకా ఎండాకాలం తర్వాత నీరు ఆవిరైపోయి తెల్లని ఉప్పు పొర మిగులుతుంది. అప్పుడు భూమి మొత్తం పాలరాతిలా తెల్లగా కనిపిస్తుంది. పౌర్ణమి రాత్రి చంద్రుని వెలుగు పడితే ఈ వైట్ రైన్ వెండి పలకల మెరిసిపోతుంది. అందుకే దేశ నలుమూలల నుంచి ఇంకా విదేశాల నుంచి కూడా టూరిస్టులు ఇక్కడికి వస్తారు చూడడానికి. ఇక్కడ రన్నోత్సవం ఇంకా ప్రతి సంవత్సరం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు రన్నోత్సవం అయితే జరుగుతుందండి. మరి ఇంక ఇక్కడ చూసారా, గుజరాతీ సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలు, హస్తకళలు, డెజర్ట్ క్యాంపులు ఇవన్నీ ఇందులో అయితే చూడొచ్చండి. చరిత్రలో కచ్ ప్రాంతం అంటే ఒకప్పుడు రాజుల పాలనలో ఉండేది. వ్యాపారానికి, ఉప్పు ఉత్పత్తికి ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి. ఉప్పు వల్ల ఇక్కడ ఈ ప్రాంతానికి భారీ ప్రాముఖ్యత అయితే వచ్చింది. ప్రపంచంలో అరుదైన ఉప్పు ఎడారి. ఒకే ప్రదేశంలో ఆకాశం, భూమి, ఉప్పు, చంద్రుడు, నిశ్శబ్దం అన్నీ కలిసిన అనుభవం ఇక్కడైతే చూడగలము. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది ఒక అనుభూతి మాత్రమే. ఎవరైనా చూడాలనుకుంటే రావచ్చండి ఇక్కడ చూడడానికి అయితే మాత్రం వింటర్ సీజన్లో. ఇప్పుడు పురాణాల ప్రకారం అయితే ఈ కచ్ ప్రాంతం ఒకప్పుడు సముద్రంతో నిండి ఉండేదని చెబుతారు. కొన్ని కథలలో ఇది ద్వారకా సముద్ర మార్గాన్ని దగ్గరగా ఉండేదని ప్రస్తావనలు కూడా అయితే ఉన్నాయి. భూగోళ చరిత్ర ఇంకా జియోగ్రఫీ, హిస్టరీ ఇదంతా ఎందుకంటే ఇది ఉప్పు ఎడారిగా మారింది. అరేబియా సముద్రం నుంచి నీరు వచ్చేది. లూని నది, రాజస్థాన్ నుంచి ఇంద్రావతి, ఇతర చిన్న నదులు ఇవన్నీ కలిసి ఇక్కడ నీరు నిలిచేది. కానీ అప్పట్లో పెద్ద భూకంపాలు, భూమి పైకి లేవడం, సముద్రం వెనక్కి వెళ్ళిపోవడం వల్ల నీరు తగ్గిపోయేవి. ఉప్పు మాత్రమే మిగిలిందండి. ఇప్పుడు 1819లో భూకంపం టర్నింగ్ పాయింట్ అండి. అంటే ఇంకా ఆ సంవత్సరంలో భారీ భూకంపం అయితే జరిగింది. దీనివల్ల భూమి పైకి లేచింది, నదులు దారి మారింది, సముద్రం పూర్తిగా విడిపోయింది. అప్పటి నుంచి వైట్ రైన్ ఇప్పటికీ రూపంలో వచ్చింది. ఇక్కడ చూసారు కదా, ఇది చాలా ముఖ్యమైన చరిత్ర. ఉప్పు ఉత్పత్తి చరిత్ర బ్రిటిష్ కాలంలో ఉంది కాదు, అంతకంటే ముందే కచ్ ప్రాంతంలో ఉప్పు తయారీ ప్రధాన వృత్తి. ఇక్కడ ఈ ఉప్పు వ్యాపారం వల్లే ఈ ప్రాంతం ఆర్థికంగా నిలబడింది. అందుకే కచ్ ఉప్పు నేల అనే పేరు అయితే వచ్చింది. స్వాతంత్రం ఉద్యమాల కచ్ బ్రిటిష్ పాలనలో ఉప్పుపై పన్ను వేశారు. గాంధీజీ చేసిన దాండీ సత్యాగ్రహం ఈ ప్రాంత ప్రజలకు భారీ ప్రేరణ అయితే ఇచ్చింది. కచ్ ప్రజలు ఉప్పు తయారీని స్వాతంత్రం ఉద్యమంగా చూశారు. ఇక్కడ ఈ వైట్ రైన్ ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా అయితే ఉంటుంది. అందుకే ఇది వ్యూహాత్మకంగా ఇంకా మనకి చాలా కీలకమైన ప్రాంతము. భారత సైన్యం ఈ ప్రాంతాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. రన్ ఆఫ్ కచ్ యుద్ధం 1965లో ఇంకా ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య సంఘర్షణ జరిగింది. రన్ ఆఫ్ కచ్ కాన్ఫ్లిక్ట్ అంటారండి దీన్ని. అయితే ఇక్కడ సరిహద్దు అంటే ఇక్కడ స్పష్టంగా నిర్ణయించబడింది. నిశ్శబ్దం ఇంకా ఎక్కువైతే ఉంటుందండి ఇక్కడ నైట్ అయితే మాత్రం. ఇంకా ఇది ధ్యానం చేసేలా ఇక్కడ మనసు ప్రశాంతంగా మారుస్తుంది. అప్పట్లో 1819 భూకంపం తర్వాత ప్రస్తుతం కనిపిస్తున్న రూపం ఇలా అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ అంతవరకు. 2005 నుండి ప్రారంభం. పిఎం మోదీ గారి విజన్ నవంబర్ చివరి, ఫిబ్రవరి, మార్చి మొదటి వరకు సుమారు 100-120 రోజుల వరకు అయితే ఇలా డోర్ కచ్ ఈ టెంట్ సిటీ ఈ లగ్జరీ టెంట్స్, ఫుడ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఇలా ఫోక్ డ్యాన్స్, మ్యూజిక్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇవన్నీ అయితే ఇలా ఏర్పరిచారండి ఇంకా చూడడానికి ఇలా.
మెయిన్ పిఎం నరేంద్ర మోదీ రోల్ అయితే ఇక్కడ మెయిన్ ఇక్కడ మొత్తం నలుమూల మనకి ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ వరకు చూడడానికి ఇంకా ఎగ్జిబిషన్లో ఈ విధంగా అయితే ఏర్పరిచారు. పిఎం నరేంద్ర మోదీ రోల్ 2001 కచ్ ఎర్త్క్వేక్ తర్వాత అభివృద్ధి దృష్టితో రన్ ఉత్సవం మొదలు పెట్టారండి. ఇక్కడ ఈ విధంగా చూసారు కదా, ఎంత బాగుంది కదా, అద్భుతంగా. పాకిస్తాన్ బార్డర్కి దగ్గరగా అయితే ఉంటుందండి. ఇక్కడ డైలీ పిఎస్ఎఫ్ మిలిటరీ వాళ్ళు ఇంకా పోలీసులు ఇంకా బందోబస్తు చాలా అయితే ఉంటారు ఇక్కడ కాపలాగా. మరి అయితే చూసారు కదా, ఇంకా ఈ డోర్లో కచ్ టెంట్ సిటీ ఇంకా రన్ ఆఫ్ కచ్ ఇంకా సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఏరియా అయితే మాత్రం. మరి మీకు నచ్చితే మాత్రం కామెంట్ అయితే చేసేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండింగ్ చేయబోతున్నా. ఇంకా మా బస్సు ట్రావెల్ వాళ్ళు అయితే మా కోసం డిన్నర్ అయితే ఏర్పాటు చేశారండి, పావు బజ్జీ. ఇంకా తినేసి ఇంకా నేరుగా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా వెళ్తూ ఉండగా ఇంకా మధ్యలో ఇంకా పెద్ద ఫేమస్ స్వీట్ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ వీళ్ళైతే ఆర్డర్ చేసుకుంటుంటారు అప్పుడప్పుడు, కాబట్టి వీళ్ళకి తెలుస్తాయి. ఇంకా అయితే ఇక్కడ అందరూ కేజీలు స్వీట్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా అది చూసి నేను కాస్త టేస్ట్ కోసం వేడివేడిగా మావా స్వీట్ అండి, ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు నచ్చేసి నేను ఒక ½ కేజీ స్వీట్ అయితే ఇంకా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇంకా ఇలా అండి, మరి నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోకి వెళ్ళదు, అంతవరకు సెలవు మరి.